హాయ్ అండి, వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం. నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకునే బిగినర్స్ కోసం ఒక బనీల్ అనేది చెప్తున్నాను. అది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఫోల్డింగ్కి బాడీ పొడవు వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకుని మన వైపు ఫోల్డింగ్ ఉండాలని చెప్పాను కదా. బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అయితే 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. దానికోసం 13 ఇంచులు అవ్వింది కదా, 13 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ బై 4 చేస్తే 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. చూడండి, నేను మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. అంటే మార్క్ పీస్ అనేది క్లియర్గా లేదన్నమాట. దానికోసం నేను క్లియర్గా చెప్తున్నాను. జూమ్ చేశాను, అయినా సరే మనకు ఆ పీస్ అనేది కనిపించట్లేదు, మార్కింగ్ అనేది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్, మనకి చంకదింపు ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. మీరు ఒకసారి ఇది పేపర్ మీద మార్కింగ్ చేస్తే మీకు క్లియర్గా నేను ఎలా మార్క్ చేస్తానో మీరు అలా చేసుకుంటే అర్థమవుతుంది. చంక లోతు కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా మార్క్ చేస్తున్నానో ఒకసారి క్లియర్గా చూడండి. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచ్ అండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమ్ పెడుతున్నాను నేను. దానికోసం నేను 3.5 ఇంచ్ మటుకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీపు, నెక్స్ట్ ఆర్మ్ రెండు రౌండ్ కింద మార్క్ చేసుకుని రౌండ్ తీసుకుంటున్నాను. చూడండి, వీడియోలో మీకు కొంచెం క్లియర్గా అంటే లైట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నెక్ మనం బాడీ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని షేప్ తీస్తున్నాను చూడండి. ఆ షేప్ అనేది మీరు డ్రా చేసుకోండి. అంటే ఒక బ్రాకెట్లా వస్తుంది ఆ షేప్ అనేది. మనకి ఖర్చు అసలు 5 ఇంచులు కాకుండా ఖర్చు 2 ఇంచెస్ పెట్టాను కదా, దాంట్లో మాట ఆ షేప్ తీసుకున్నాక మీరు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో యాస్టీజ్ అలా కటింగ్ అనేది చేయండి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ నెక్ అనేది కట్ చేయట్లేదు. ఫస్ట్ నెక్ కట్ చేయకుండా నెక్కి తర్వాత కట్ చేద్దామనేసి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మొత్తం అంటే బాడీ పార్ట్ మొత్తం మనకు చూడండి, అక్కడ చూడండి కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ నేను మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను అంటే నెక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నాను కదా, దానికోసం అక్కడ నెక్ దగ్గర 2 ఇంచెస్ పెట్టాను చూడండి, అక్కడ చిన్న మార్కింగ్ అనేది ఇస్తున్నాను. అంటే మా స్టూడెంట్స్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ సెపరేట్ ఎలా తీయాలని డౌట్. దానికోసం నేను నెక్ అనేది ఎలా తీయాలో వాళ్ళకి ఫ్రంట్ నెక్ పక్కకు పెట్టేసి బ్యాక్ నెక్ ఉంది కదా, దాన్ని ఎలా మార్కింగ్ చేయాలో వాళ్ళకి చూపించాను. మళ్ళీ నేనంటే రెండు ఒకటే తీస్తానన్నాను కదండి, వాళ్ళకి చూపించి మళ్ళీ ఒకలాగే వేసేసి నెక్ అనేది ఎలా అయితే నేను రౌండ్ చేశాను కదా, ఆ నెక్ లెంత్ వచ్చింది కట్ చేసేస్తున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేస్తానో యాస్టీజ్ అలాగే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారా, మనకు బనీల్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. 2 ఫోల్డింగ్స్ చూడండి, కిందన మనకి ఉంటుంది కదా బాడీ పైన కాకుండా కిందన స్ట్రైట్గా ఉన్న చోటని ఒక 2 ఫోల్డింగ్స్ 1/2 ఇంచ్ చెప్పున ఒక 2 ఫోల్డింగ్స్ వేసుకుని స్ట్రైట్గా ఎడ్జ్కి స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కి పడేలా చూసుకోండి. సేమ్ అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టే ఎడ్జ్కి స్టిచ్చింగ్ పడిన తర్వాత సూది పైకి లేపి ఈ కార్నర్లో అంటే ఇటువైపు చివరికి స్టిచ్చింగ్ పడేలాగా వేయండి, ఇంకో స్టిచ్ వేయండి. ఓకేనా. ఇప్పుడు నేను నెక్ పీసెస్ అవి ఏం కాదండి, చెప్పాను కదా ఇది బిగినర్స్ కోసం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నెక్ పీస్ అంటే అర్థం కాదు. దానికోసం ఇక్కడే నేను నెక్ దగ్గర ఒక 2 ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళకి స్టిచ్చింగ్ చేయడం రావాలి, ఇవన్నీ వచ్చాకే నెక్ పీసెస్ వస్తాయి అన్నమాట. అందుకే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉండి నేర్చుకోకుండా ఉన్న వాళ్ళు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా.
సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ మాట. ఒరిజినల్ ఉల్టా ఏమో కింద ఉండాలి, ఒరిజినల్ పైన ఉండాలి. సేమ్ పైన వేసి క్లాత్ ఇంకొకటి కూడా సేమ్ అలాగే మనకి ఒరిజినల్ లోపల ఉంటాయండి. ఉల్టా ఇటువైపు ఇంకో ఉల్టా అనేది పైవైపు ఉండి షోల్డర్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, అలాగే స్టిచ్ అనేది వేసుకోండి. సేమ్ ఇక్కడ ఈ షోల్డర్ కూడా అలాగే 2 కుట్లు వేయండి, మళ్ళీ ఊడిపోతాయి. అంటే స్టిచ్చెస్ ఊడిపోతాయి కదా, దానికోసం అక్కడ చిన్న రఫ్ లాక్కుని డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా, మనం ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం క్లాత్ని రివర్స్ చేసుకుని మనకి ఇందాక నెక్కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా డబల్ రౌండ్ వేసుకుని సింగిల్ స్టిచ్ ఏనండి, డబల్ రౌండ్ వేసుకోండి. చూడండి, ఫస్ట్ ఒక చిన్న పావించు పట్టుకుని తర్వాత దాన్ని బట్టి ఇంకో పావించు రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది తిరగదన్నమాట. అందుకోసం మనం నీట్గా చిన్నగా రౌండ్గా మడత ఫోల్డ్ చేసుకుని సగం స్టిచ్చింగ్ వేసుకోండి. అంటే స్టిచ్చింగ్ అనేది ఒకసారి కుట్టేయకుండా కొంచెం కుట్టమని చెప్తున్నాను. ఓకేనా, ఇంకా ఎవరికైనా ఏమైనా వీడియోస్ కావాలి అనేసి అంటే కనుక నాకు అంటే స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్ ఉండి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, నేను రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మనకి బాడీ ఉంది కదా ఇటువైపుని, అది ఈ 2 పట్టుకుని నేను ఇందాక షేప్ తీసాను కదా, ఆ షేప్కి ఒక 1 ఇంచ్ లోపలికి మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదండి, కనుక మనకి ఇది లూజ్గానే ఉంటుంది. ఇది అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. సేమ్ అటువైపు కూడా అలాగే వేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, మనకు పనీలు అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.